విద్యార్థి దశ అనేది చాలా కీలకమైనటువంటిది. స్టూడెంట్ దశలో పిల్లవాడు మైండు అట్లా వైట్ పేపర్. ఎవరు దాని మీద ఫస్ట్ రాస్తారో వాళ్ళ ముద్ర పడతది. దాన్ని చెరపడం చాలా కష్టమైనటువంటి పని. అందుకనినే స్కూల్ దశలో ప్రయత్నిస్తారు విద్యార్థి సంఘాల పేరుతో. ఇప్పుడు అలా కుదరట్లేదు. కాలేజీల దశలో ప్రయత్నించేవాళ్ళు ఇదివరకటి రోజుల్లో విద్యార్థి సంఘాలు కుదరట్లేదు ఇప్పుడు. విద్యార్థి సంఘాల పేరుతో ఆయా రాజకీయ పార్టీల యొక్క ముద్ర మనకు వేసేందుకు ప్రయత్నించి ఇక మిగిలింది యూనివర్సిటీలు. ఇప్పుడు యూనివర్సిటీల్లో మాత్రమే రాజకీయాలు ఎలౌడ్. కాబట్టి దాన్ని అడ్డు పెట్టుకుని కథ నడుపుతున్నారు. దేశ ద్రోహాన్ని అక్కడే వేదికగా చేసుకుంటారు. అజీం ప్రేమ్జీ యూనివర్సిటీలో 1991లోనంట కాశ్మీర్లోనంట మన సైన్యం అక్కడ ఉన్నటువంటి మహిళల్ని రేప్ చేసిందట. ఇప్పుడు అక్కడ దాని మీద చర్చట. ఎవడు చూశాడు, ఎవడు చెప్పాడు వీళ్ళకి? అంటే వీళ్ళ బంధువులు, వీళ్ళ చుట్టాలు మాటల్లో అనుకున్నారు వామపక్ష భావజాలక శక్తులు. పాకిస్తాన్ ఎప్పుడు భారత సైన్యాన్ని ఏదో ఒక విధంగా టార్గెట్ చేయడానికి చూస్తుంది. ఆ రోజుల్లో అట్లా సృష్టించిన కథని వీళ్ళు తర్వాత ప్రయత్నించారు, కానీ విఫలమయ్యారు. 91లో ఏమీ బీజేపీ గవర్నమెంట్ లేదు కదా. పోనీ అప్పుడు ఉన్నది ఎవరు? 88, 89 ఆ టైంలో యునైటెడ్ ఫ్రంట్లు, నేషనల్ ఫ్రంట్లు ఇలాంటివే కదా. కాంగ్రెస్ సహకారం 92లో పివి నరసింహారావు ప్రధానమంత్రి అయ్యారు. అంతకుముందు రాజీవ్ గాంధీ ప్రైమ్ మినిస్టర్, మధ్యలో విపి సింగ్ గుజరాల్ ప్రైమ్ మినిస్టర్. అవి కూడా కాంగ్రెస్ మద్దతుతో ప్రభుత్వాలే. అంటే మరి ఆనాడు ఎందుకు చర్చించలేదు, ఇవాళ ఎందుకు చర్చిస్తున్నారు? కాశ్మీర్లో ఏది 91 ఎక్కడ, ఇప్పుడు ఎక్కడ? ఎన్నేళ్ళు అయిపోయింది అంటేనే ఒక నాటకం ప్రారంభమైంది. దీంతో సీన్ అర్థం చేసుకున్నటువంటి ఏబీవీపీ ఒక్కసారిగా విరుచుకుపడి ఆ సమావేశానికి సంబంధించి ఎలా జరుపుతారంటే నిలదీసింది. పర్మిట్ ఇచ్చిన యూనివర్సిటీ యాజమాన్యాన్ని నిలదీసింది. ఇప్పుడు దీన్ని ఏం చేస్తారు? హిందుత్వ శక్తుల యొక్క తప్పుడు ప్రచారం లేకపోతే తప్పుడు దాడి కింద ప్రొజెక్ట్ చేస్తారు తప్పించి దేశ సైన్యం మీద మచ్చేయడానికి చూసేటటువంటి క్రూరాతి క్రూర నీచాతి నీచ దేశ ద్రోహులు బహిరంగ విచ్చలవిడిగా ఎలా తిరుగుతున్నారు ఈ దేశంలో అన్నటువంటిది మాత్రం చెప్పరు. అదే కాశ్మీర్లో హిందువులని ఊచకోత కోస్తే ఆ ఊచకోత కోసినటువంటి సందర్భంలో పారిపోయి ప్రపంచం అంతా, భారతదేశం అంతా తిరిగి ఇవాళకి కూడా గతి లేక బ్రతుకుతున్నారు. వాళ్ళ ఆస్తులను అక్కడ వదిలేసుకుని పండిట్లు, కాశ్మీరీ పండిట్లు. ఆ ఇయర్లో జరిగినటువంటిది అది. ముఫ్తీ మహమ్మద్ సయీద్ ప్రధానమంత్రిగా ఉన్నట్టు, ఇదే రక్షణ మంత్రిగా ఉన్నటువంటి సందర్భం, హోంమంత్రిగా ఉన్న సందర్భంలో జరిగిన అరాచకం. మహిళల్ని రంపపు పొట్టు కోసేటటువంటి మిషన్ల మీద నిలువునా కోసినటువంటి రాక్షసులు ఉన్నటువంటి ప్రదేశం అక్కడ. అలాంటి దరిద్రాన్ని గురించి చర్చించరు వీళ్ళు, సైన్యం గురించి చర్చిస్తారు. ఇలాంటి దరిద్రులు ఈ దేశంలో పుట్టడం, దర్జాగా బ్రతుకుతుండటం మనకి శాపం.